దైవ జనాంగమా, ఒక మనిషికి దేవుడు అవసరము అని అది ఎరిగి దైవం దగ్గరికి రావడం అంటూ జరిగింది. నాకు దేవుడు అవసరం నా పరిస్థితులన్నిట్లో, లేదా ఏ అపాయం రాకోకుండా, ఏ కష్టం రాకోకుండా, ఏ రోగము రాకోకుండా సురక్షితమైన అనుభవాల్లో నేను ఉండాలి అని అంటే, నేను క్షేమంగా ఉండాలంటే, నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలంటే, నా వ్యాపారం వర్ధిల్లాలంటే, మా కుటుంబం బాగుండాలంటే, ఒక పచ్చని ఒకవేళ సౌభాగ్యవంతముగా వర్ధిల్లుతూ ఉండాలంటే నాకు దేవుడు అవసరం. నాకు స్వస్థత కావాలంటే దేవుడు అవసరం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇలాగా మనమందరము కూడా దేవునిని అనేక విషయాల్లో ఆశ్రయించడం అంటూ చేస్తున్నాం. ఈ మీటింగ్ అయిపోయింది అనుకోండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను అన్నానంటే రాత్రి 1 గంట వరకు కూడా ప్రార్థన చేయించేవారు ఉన్నారు. లైన్ కట్టి చేసుకుంటారు. పాస్టర్ మాకు చేయండి, తల మీద చేసి మరి చేయండి, గట్టిగా చేయండి, భారంగా చేయండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటా అన్నని అడిగితే చెప్తారు, ఏంటి ఇంకా పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయండి, లేదా మా కష్టాలు పోవాలని ప్రార్థన చేయండి, మాకు ఇల్లు కట్టాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి, మాకు బాగోలేదు నా భర్తకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అని ఈ వాక్యం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తానంటే చాలామంది వచ్చి ఇలాంటి అంశాలన్నిటి చేత చేయించుకుంటారు. కానీ పౌలు భక్తుడు అది గమనించి అంటాడు, మనము దేవునికి మహిమ కలుగును గాక, మనమందరము కూడా క్రీస్తునొద్దకు వచ్చింది ఈ జీవిత కాలం మట్టికేనా. మ్యాన్ అంటే మానవుడు పుట్టి మానవుడు చనిపోయే వరకేనా నాకు మీకు మనకు యేసు అవసరమా? ప్రైజ్లో మీకు ఇంకా అర్థం అవ్వలేదా? ఈ మానవుడు భూమి మీద పుట్టి చనిపోయే వరకు ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా, ఎన్నో కొరతలు ఉన్నాయి కదా, ఎన్నో అవసరతలు ఉన్నాయి కదా, ఎన్నో జరగాలి కదా. వీటి కొరకైనా క్రీస్తు మనకు, వీటి కొరకైనా క్రీస్తు. మీరు ఏ సంఘస్థులు? మరి నోరెప్పరే? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు హల్లెలూయా అంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అందుకే ఇంకెక్కువ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. నా ప్రియమైన దేని బిడ్డలారా, మనం పుట్టినది మొదలుకొని మరణం వరకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మన యొద్ద నుండి తొలగిపోవాలంటే, మనం క్షేమంగా ఉండాలంటే ఇందుకొరకైనా క్రీస్తు, లేదా చనిపోయిన తర్వాత కూడా క్రీస్తు అవసరమా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు కాలం మట్టికైనా క్రీస్తు, లేదా చనిపోయిన తర్వాత క్రీస్తు అవసరమా? చనిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ చనిపోయిన తర్వాత ప్రార్థనలు ఉంటాయా? చనిపోయిన తర్వాత కూడా శ్మశానాల్లో ప్రార్థనలు జరుగుతాయి ఏంటి? ఎక్కడ? చనిపోయిన తర్వాత కూడా ప్రార్థనలు జరుగుతాయా? అమ్మ చెప్పండి చెప్పండి. చనిపోయిన తర్వాత కూడా మనం ప్రార్థనలు చేస్తామా? హలో, మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయే లోపే తాను ఈ లోకం మట్టుకు క్రీస్తు దగ్గరికి రావడం కాదు కానీ, ప్రైజ్ ది లార్డ్, మీకు అర్థమైందా? ఈ జీవితకాలం మట్టుకే ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందడానికి, ప్రతి కష్టం నుండి విడుదల పొందడానికి క్రీస్తు దగ్గరికి రావడం కాదు కానీ, స్తోత్రం, చనిపోయిన తర్వాత జీవితము కొరకే మనం క్రీస్తు దగ్గరికి రావాల్సిన వారమై ఉన్నాము. ఇప్పుడు నేను మిమ్మల్ని సులువుగా అర్థమవులని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. తండ్రి అయిన దేవుడు, నేను ఒకసారి ఒక మీటింగ్లో ప్రశ్న వేశాను, కానీ మళ్ళీ ఇంకోసారి ప్రశ్న వేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించారు? చెప్పాలి, మీరు అందరూ మాట్లాడారు.
పాపములను మీరేది చెప్తున్నాను, పాపము నుండి రక్షించడానికి. ఆ మాట మీద నిలబడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పండి, వెనకనున్నవారు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? దేవుడు తన కుమారుని ఎందుకు పంపించారు? పాపముల నుండి. అయ్యి మాట్లాడరు, సైలెంట్ అయిపోయారు. మనల్ని అందరినీ ఎక్కడి నుండి విడిపించడానికి? పాపము నుండి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి, అంతేనా? ఇంకేం చెప్తారా అమ్మమ్మ? నిత్య జీవం ఇవ్వడానికి పంపించాడు కదా. దేవునికి స్తోత్రం. నశింపక నిత్య జీవము అనుగ్రహించుట కొరకు, నిత్య జీవమునకు అర్హులమవడానికి తన కుమారుని మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. మీకు ఆ మాట చెప్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా. నయోమ గారు మీ వెనకాతలే తల్లి కళ్ళు మూసేస్తున్నారు. అటు కాదు, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, చెప్పండి, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు, ఇప్పుడు చెప్పండి, అనుగ్రహించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈ లోకానికి మనకు వచ్చింది ఎవరు? కుమారుడు. ఎందుకు వచ్చావయ్యా? నిత్య జీవమును ఇచ్చుటకు. దేవునికి స్తోత్ర. నిత్య జీవం ఇవ్వడానికి అనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవం ఇవ్వడానికి. అర్థమైందంటారా? దేవునికి స్తోత్ర. దేవుడు అందుకే పంపించాడు. అయితే యేసుక్రీస్తు వారు కూడా అంటారు ఏమంటే, నేను పాపులను రక్షించుటకు, పౌలు భక్తుడు చెప్తాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు. దేవుడేనో నిత్య జీవం ఇవ్వడానికి కుమారుని పంపించాడు. మరి మనం ఎందుకు వచ్చాము? నడుము నొప్పి తగ్గించుకోవడానికి. రైట్. మీకు అందరికి అర్థమైందా? మనం ఎందుకు వచ్చాము? ఇప్పుడు చెప్పండి సమాధానం. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి లేదా క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాము? ఈ జీవిత కాలం మట్టుకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చామా? నిత్య జీవమును పొందడానికి వచ్చామా? లేదా మన జీవితంలో ఉన్న పాపము నుండి మనం విముక్తులం అవ్వడానికి వచ్చామా? నిత్య జీవం కావాలని అంటే నువ్వు నిత్య జీవం కొరకు వెతకాలి కదా. పాపము నుండి విడుదల పొందాలంటే పాపము నుండి విడుదల కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించాలి కదా. ప్రభువా, నాకు ఈ జీవితకాలం మట్టుకు వ్యాధి కాదు, వివాహము కాదు, ఇల్లు కాదు, ఉద్యోగము కాదు, చదువు కాదు, ఏయో ఈ లోక పరిస్థితులు కాదు, అవి ఉంటే ఉండుగాక, అవి ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. కానీ నువ్వు వచ్చిన ముఖ్యమైన పని ఏంటంటే నాకు నిత్య జీవం ఇవ్వడానికి. అందరు చెప్పండి, నిత్య జీవము. అందరు చెప్పండి, ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు? నిత్య జీవం ఇవ్వడానికి. 1, 2, పాపముల నుండి మనలను రక్షించడానికి, విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. మీకు అందరికి అర్థమైంది కదా. ఆయనను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చానంటే పాపం నుండి విమోచించడానికి వచ్చాను అనంటే మనమేను ఆ రెండింటిని అడగక, ఆ రెండింటిని వెదకక, ఆ రెండింటి కొరకు మొర్రపెట్టక మనం అడుగుతున్నది సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థించండి, తల మీద చేసి ప్రార్థించండి, నూనె బాటిల్ని తీసుకుని వచ్చి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆ నూనె బాటిల్ నీలంగా ఉంటుంది కదా, బ్లూగా ఉంటుంది కదా, నేను రెడ్గా మార్చాలా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇచ్చావమ్మా? నేను మొన్న ఒకళ్ళు ఇస్తే ఎందుకు ఇచ్చావమ్మా? దీని రంగు మార్చేయాలా? ప్రైజ్ ది లార్డ్. ఈ నూనె బాటిల్ ఎందుకు ఇచ్చావమ్మా? నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు వ్యాధి వచ్చిందా?
నీకు శ్రమ వచ్చిందా? నీకు లేమి వచ్చిందా? నీకు కష్టం వచ్చిందా? ప్రభు అందు నుండి నీకేదో పాఠం నేర్పడానికే పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అందులో నీకు విశ్వాసాన్ని రుద్దుపరచడానికి పంపించాడు. నీకు సహనం పెంచడానికి పంపించాడు. నీకు ఓర్పును పెంచడానికి పంపించాడు. నీవు ఆ శోధనలో పరిశుద్ధత పొందడానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా? ఆ శ్రమల ద్వారా నువ్వేమవ్వాలి? విధేయుడు అవ్వాలి. విధేయత వస్తుంది ఆ శ్రమల్లో, పరిశుద్ధత వస్తుంది ఆ శ్రమల్లో, విశ్వాసం పెరుగుతుంది ఆ శ్రమల్లో, ఓర్పు పెరుగుతుంది ఆ శ్రమల్లో, సహనం పెరుగుతుంది ఆ శ్రమలలో. ఈ కష్టములో ఆయనతో మొర్రపెట్టడం అంటూ చేస్తావు. శ్రమ రాక మునుపు నేను నిన్ను విడిచి తిరిగి తిని 119 కీర్తనలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అమ్మా. చదవండి అమ్మా. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు అరే అదే 71 చదివేరా తల్లి? శ్రమ నుండి ఉండుట గట్టిగా అల్లు చెప్తారా? రైట్. మీకు అర్థమైందా? జ్వరం వచ్చినా, బలహీనత వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ లేమొచ్చినా, ఎటువంటి నింద వచ్చినా, ఎటువంటి పరిస్థితులైనా అవి నీకు నాకు, ప్రైజ్ ది లార్డ్, ఏం నేర్పుతాకట? మనకేం నేర్పడానికి? ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందంటారా? ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రమలలో సిరులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. శ్రమలలో ఏమున్నాయి? కాబట్టి ఆ శ్రమలలో నా ప్రియమైన దైవ జనాంగమా, యోసేపు ఆ శ్రమను తొలగించమని అడగలే. దావీదు ఆ శ్రమను తొలగించమని అడగలే. ప్రైజ్ ది లార్డ్. యోసేపు తన శ్రమలలో శ్రమను తొలగించమని అడగలే. యోసేపు తన శ్రమలలో ఈ శ్రమలు నాకు వద్దు అని అడగలే. ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో, నా ప్రియమైన దేని బిడ్డలారా, విశ్వాసముతో, ప్రార్థనతో, విధేయతతో ఈ శ్రమలలో వారు సంపాదించింది ఏంటంటే ఆత్మఫలములు. అర్థమైందంటారా? మీకు అర్థమైందా? కాబట్టి ఈ శ్రమలు నిన్ను ఒక చక్కని అనుభవానికి నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ కష్టాల కొరకు కాదు, అందరూ గమనించండి, ఈ కష్టాల కొరకు కాదు, మనమందరము కూడా మరణము తర్వాత యుగ యుగాలు కూడా శాశ్వతమైన జీవాన్ని పొందాలని. ప్రైజ్ ది లార్డ్. శాశ్వతమైన జీవం మనం అందరం పొందాలని దేవుడు మనలను రక్షించుట కొరకు తన కుమారుని లోకానికి పంపాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్తాను. తిమోతి పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. దేవునికి స్తోత్రం. ఈ లోకంపు సంబంధమైన విషయాల కొరకు కాదు కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబోవు జీవం విషయంలో అది వాగ్దానముతో కూడినదై ఉండనందున అది అన్ని విషయములలో
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్పష్టముగా మనం గమనిద్దాం. యేసు క్రీస్తు, చాలామంది సువార్త చెప్పేది విన్నారు మీరు. విక్టపాల గారు అమ్మాయి, పెద్ద అమ్మాయి గారు చాలా దీర్ఘం కలిపింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రైట్, విందండి. నా ప్రియమైన దేని బిడ్డారా, యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరతతో వచ్చారు. ఇహమందు ఎంతోమంది దేవుని దగ్గరికి వెళ్ళేవారు ఎన్నో అవసరతలతో వెళ్ళారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి కూడా చాలామంది ఆ అవసరతలతోనే వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఎవరమైనా ఏదో అవసరతతో క్రీస్తు దగ్గరకు వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ అవసరతలు తీరిన తర్వాత ఇంకో అవసరత, ఆ అవసరత తర్వాత ఇంకో కష్టం, ఆ కష్టం తర్వాత ఇంకో కష్టం. కాదు 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 క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము, నేనిప్పుడు క్రీస్తు దగ్గర నిత్య జీవము సంపాదించాలి. ఏం సంపాదించాలి? 2, నేను పాప విముక్తుని అవ్వాలి. పాపము నుండి నాకు విడుదల కావాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు ముఖ్యమైన విషయం అదే. యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన ముఖ్యమైన పని ఏంటంటే, మనుషులందరూ కూడా అంటాడు, ఏ భేదము లేదు. చెప్పండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ, దేవుడు అనుగ్రహించు, ఒకసారి అనండి, దేవుడు అనుగ్రహించు మహిమను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇంకోసారి మాట్లాడండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? అర్థమైందంటారా? మహిమను ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతకు అర్థమైందా? దేవుడు ఇచ్చేది ఏంటి? మహిమను. దేవునికి స్తోత్ర. ఆ మహిమను ఒక్కరు కూడా పొందలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మీకు అర్థం, మహిమను పొందాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గర ఏం వెతకాలి? ఈ లోకం మట్టుకున్న అవసరతలు కాదు, మహిమను నాకు ఇవ్వు. మహిమను, అర్థమైందంటారా? మహిమను, మహిమ అనే పదానికి అర్థం ఏంటంటారా? ఆదాము ఏదైనా తోటలో దేవుని మహిమతో, దేవుని స్వభావంతో, దేవుని స్వరూపంతో, పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో ఏంటి ఒక మహిమ కలిగిన స్వరూపంతో ఆదాము దేవుని చేత చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందంటారా? ఏదేను తోటలో దేవుని యొక్క మహిమతో, ఆదాము అంటే ఆ మహిమ అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని స్వరూపము, దేవుని స్వభావము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క యథార్థత, ఇవన్నీ ఇమిడి ఉన్నదే మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త వెళ్తానే మీకు అందరికి అర్థమవులని కొన్ని మాటలు ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 23 22 మనము నేను వారికి ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడంటే అండి మహిమను? ఎవరు మహిమను? ఏంటి
మీరు సరిగా చెప్పండి. 22 మళ్ళీ చదవండి. నీవు నాకు అనుగ్రహించిన ఎవరు మహిమది? ఎవరు మహిమది? నీవు నాకు అనుగ్రహించిన అంటే ఇప్పుడు మహిమ ఎవరితో ఉంది? యేసుతో ఉంది. యేసుతో ఉంది. ఆ మహిమను ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు ఆయన? రైజులో ఆ మహిమను ఇప్పుడు ఎవరికి ఇస్తానంటున్నాడు? ప్రజలకు ఇస్తానంటున్నాడు. ఆయన అక్కడ అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన మహిమను, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా, నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను నా దగ్గర ఉంచుకోలేదు, వారికి ఇస్తున్నాను. వారికి ఇస్తున్నాను. ఆ మహిమ అంటే ఏంటో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆ దైవిక స్వభావం, ఇదే దేవుని మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందంటారా? ఇప్పుడు చాలా జాగ్రత్త. ఆదాముని ఏదైనా తోటలో సర్పము తన కుయుక్తి చేత మోసగించి అమ్మా వింటున్నారా? ఆదాముని అవ్వను ఎవరు మోసగించారు? నోతెరవండి. ఎవరు? సర్పం ఏం చేసింది? మోసగించి తినవద్దన్న పండును తినులాగన చేసి అప్పుడు మహిమ లేని వాడిగా చేసింది. ఏం లేకుండా చేసింది? చెప్పాలి. ఏం లేకుండా చేసింది? ప్రైజ్ ది లార్డ్. ఏం లేకుండా చేసింది? లేకుండా చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, దైవిక స్వభావం లేదు, దైవికమైన పోలిక లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే పశువుకున్న లక్షణాలన్నీ వచ్చేసాయి. చెప్పండి. పశువుకున్న, ఇంకా చెప్పాలంటే సాతానుకున్న లక్షణాలన్నీ వచ్చేసాయి. గర్వం, అబద్ధం, అవినీతి, అర్థమైందంటారా? దురాశ, ఇవన్నీ అవ్వలోను ఆదాములో ప్రవేశించడం అంటే జరిగింది పండు తిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదు. అందరు చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. ఏమి లేదు? మహిమ లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ గమనించాలి. ఏం పోగొట్టుకున్నారు? మహిమను పోగొట్టుకున్నారు. దేవుని నీతి పోయింది, దేవుని పరిశుద్ధత పోయింది, దేవుని యథార్థత పోయింది, దైవిక స్వభావం పోయింది, దేవుని యొక్క పోలిక పోయింది. ప్రైజ్ ది లార్డ్. అయిపోయి గర్వం తెచ్చుకున్నాడు, దురాశ తెచ్చుకున్నాడు, అబద్ధాన్ని తెచ్చుకున్నాడు, మోసాన్ని తెచ్చుకున్నాడు, క్రోధాన్ని తెచ్చుకున్నాడు. ఆ శరీర క్రియలతో మనిషి నింపబడిపోయాడు. అయ్యో, ఈ ప్రజలన్నీ రక్షించాలి. ఈ ప్రజలకు పోగొట్టుకున్న మహిమను తిరిగి నేను ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. పోగొట్టుకున్న మహిమను ఇప్పుడు నేను మీకు చెప్తానే. మీకు పరలోకం కావాలా, దేవుని మహిమ కావాలా? మనం మాట్లాడండి. మీకు పరలోకం కావాలా, దేవుని మహిమ కావాలా? మీరు సరిగ్గా చెప్పాలి. మీకు పరలోకం కావాలా, దేవుని మహిమ కావాలా? నిజంగా చెప్తున్నారా? అలా ఆ చేతి మన అమ్మ, మీరు మోసపోతున్నారు. కళ్ళు మోస్తే మోసపోతారు. ఆడంతటోడాడు యేసుబాబు ఉన్న చర్చిలోకి వచ్చేసాడాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఏకకంఠంతో చెప్తున్నది ఏంటో తెలుసా? మాకేమొద్దు. మళ్ళీ డౌట్. మాకు పరలోకం వద్దు, మాకేం కావాలి? మహిమ కావాలి. అంతేనా? రైట్. పరలోకం వద్దు కదా. హలో, కుర్చీలో మహిమ కావాలా, పరలోకం కావాలా? ఏంట్రా
మనకి పరలోకం ముఖ్యం కాదు తల్లి, మనకు దేవుని మహిమ కావాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా? దేవునికి స్తోత్రం. నాకు దేవుని మహిమ కావాలి. ఏ భేదము లేదు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. పరదేశులము ప్రియులారా అని పాడుతూ తీసుకుని వెళ్తున్నాం, మహిమ పొందలేదు, వెళ్ళిపోతున్నాడు. మాట్లాడండి. రే అబ్బాయి, ఇల్లు కట్టావా? ఇల్లు కట్టాను. పిల్లలకి పెళ్లి చేసావా? చేశాను. ఉద్యోగం సంపాదించాను. యేసు ప్రభుని నమ్ముకొని నేను చాలా ఆశీర్వదింపబడ్డాను. ఒరే, మహిమ పొందుకున్నా? లేదు. చెప్పండి, యేసుక్రీస్తు దగ్గరికి భవనం పొందడానికి వచ్చావా? యేసుక్రీస్తు దగ్గరికి ఇల్లు పొందడానికి వచ్చావా? యేసుక్రీస్తు దగ్గరికి ఈ లోక సంపదలు పొందడానికి వచ్చావా? ఆదాము పోగొట్టుకున్న దానిని క్రీస్తు ఇస్తూ ఉంటుండగా ఆ క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆ మహిమ నాకు కావాలి, ఆ మహిమ నాకు కావాలి, ఆ మహిమతో నింపబడాలి, ఆ మహిమతో నింపబడాలి. మహిమ నుండి మహిమ, మహిమ వెంబడి మహిమ. మోసే పొందుకున్న మహిమ తగ్గిపోతుంది, కానీ యేసు ఇస్తున్న మహిమ అంతకంతకు హెచ్చింపబడుతుంది. మీకు చూపిస్తాను, చేయండి. కొంతమందికి ఇప్పటికే బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళు, బైబిల్తో సంబంధం ఉన్న వాళ్ళు తీసి చూస్తారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంట. చూడండి. ఓకే, చాలు. 17, 18కి వెళ్ళిపోతావు త్వరగా. ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరమును మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మంచిది. అందరు గమనించండి. మోసే దేవునితో 40 రాత్రి పగలు గడిపితే ఆయన మహిమతో నింపబడ్డాడు. ఆ తర్వాత ప్రజల దగ్గరకు వస్తే ప్రజలేను ఆయన ముఖమును చూడలేక నీ ముఖం మీద తెరవేసుకో అని చెప్పారు. తెరవేసుకో, మేము చూడలేకపోతున్నామని చెప్పారు. అయితే కొద్ది రోజులకి ఆ మహిమ తగ్గిపోయింది. ఎవరు మహిమ? మోసే మహిమ. ఎవరు మహిమ? నువ్వు నోటితో చెప్పాలి. మోసే మహిమ తగ్గిపోయింది. అయితే గమనించండి, పాత నిబంధన మహిమ అంతకంతకు తగ్గితే కొత్త నిబంధన మహిమ అంతకంతకు. ప్రైజ్ ది లార్డ్. మహిమ నుండి మహిమలోనే అధిక మహిమ. ఇంకో మహిమ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చర్చికి క్రీస్తు దగ్గరకు వస్తున్న వాళ్ళారా, మహిమను పొందాలి. ఆ మహిమే కాదు, ఆ మహిమ నుండి ఇంకో మహిమకి వెళ్ళాలి, ఆ మహిమ నుండి ఇంకో మహిమకి వెళ్ళాలి, ఆ మహిమ నుండి ఇంకో మహిమకి వెళ్ళాలి. క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? ఓకే, మహిమ పొందితే ఏం జరిగింది? ప్రభువు యొక్క ఆత్మ, చూడండి కింద లైన్ మీరే, ప్రభువు యొక్క ఆత్మ చేత ఆ పోలిక కానీ. ఏ పోలిక? ఏ పోలిక? మళ్ళీ 2 పోలిక సర్దేసుకుంటున్నాం. రైతులా ముందేం దేవుడి పోలిక అన్నారు, ఏ పోలిక అన్నాను కానీ మరి సర్దేసుకుంటాను. దేవునికి డాక్టర్ గారు చాలా తెలివైన వాళ్ళ. దేవునికి స్తోత్రం. ఏ పోలిక అండి? క్రీస్తు పోలికగా. మీరెవరు చెప్పలే? క్రీస్తు పోలికగా చర్చగా ఎందుకు రావాలి?
యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? క్రీస్తు దగ్గరకు వచ్చి వెతకవలసిందేంటి? క్రీస్తు మహిమ. నా మహిమనే మీకు ఇచ్చుచున్నాను, నా మహిమనే మీకు ఇచ్చుచున్నాను. ఆ మహిమను పొందుకోవడమే కాదు, ఇది కాదు, ఇది కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తృప్తి ఉండకూడదండి, తృప్తి ఉండకూడదట. ఇంకా ఇంకా ఇంకెవరిలా మారిపోతావయ్య అంటే క్రీస్తులాగా మారిపోవాలి, క్రీస్తులాగా మారిపోవాలి. అసలు నేను పుట్టించింది ఎందుకు? నేను పుట్టించింది ఎందుకు? అసలు నేను ఎందుకు పుట్టించాడు? పెళ్లి చేసుకోవడానిక? ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 8వ అధ్యాయం రండి వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30. రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 చదువు తల్లి. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు ఇలా రెండు నించో తమ్ముడు, బైబిల్ అక్కడ పెట్టే ఇలా రా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇతన్ని పిలిచాడు, బాబు నువ్వు నా దగ్గరికి రా. ప్రయాసపడి చెప్పండి, ప్రయాసపడి భారం మోస్తున్నా నా యొద్దకు. భారం మోస్తున్న వాడిని రమ్మన్నాడు, భారం మోస్తూ ఉన్నాడు. ఈ భారం మోస్తున్న వాడిని అన్నాడు నా యొద్దకు రా అన్నాడు. వచ్చాడు. వస్తే అప్పుడు దేవుణ్ణి అడుగుదాం, ఎందుకు పిలిచావు ప్రభువా అని అంటే, నేను పిలవడం కాదు, ఈ అబ్బాయిని అందరూ గమనించాలి. ఈ అబ్బాయిని తల్లి గర్భం రాత్రి 9 అయిపోయిందనా? ప్రైజ్ ది లార్డ్. ఈ అబ్బాయిని తల్లి గర్భంలోనే నేను ఎరిగాను అన్నాను గట్టిగా. తల్లి గర్భంలోనే వాళ్ళ అమ్మకి బాబు అని తెలీదు, తెలుసా? ఎప్పుడు తెలుసు? బాగా చెప్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. 9 నెలలు బాబో తెలీదు. కొంతమంది బాబు అంటారు, కొంతమంది ఏమో పాప అనరు, పాప అయినా బాబే అంటారు. అమ్మ బాబు పుట్టాలమ్మ నీకు. ఎందుకనంటే పాప అంటే చూడు ఎంత అశుభం మాట్లాడింది ఆవిడ అన్నట్టే పాప పుట్టేసింది, అంతేనా? అందుకే పాప పుడతాదని వీళ్ళకి తెలిసినా ఏమంటారు? అమ్మ బాబు ఏమ్మా, పాప బాబు అంటారు, బాబు. ప్రైజ్ ది లార్డ్. రైట్. తల్లి గర్భంలో ఈయన అడుగు పెట్టి పడిపోతావేంటి? దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో ఈయన పిండముగా ఉన్నప్పుడు దేవుడు ఎరిగాను. తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు బాబు పుడుతున్నాడని. కానీ దేవుడు ఎరిగాను. ఎరిగిన దేవుడు ఇతన్ని ఎందుకయ్యా పిండముగా పెట్టావు అని అంటే, ఒక బాబుకి ఎందుకు పెట్టావు, అబ్బాయికి ఎందుకు పెట్టావు అని అంటే, ఆయన అంటాడు నేను ఎరిగాను, నేను నిర్ణయించిన ఈయన్ని ఎదిగిన తర్వాత బైబిల్ పట్టుకుని చర్చికి వచ్చేలా అని పిలిచాను. ప్రైజ్ ది లార్డ్. పిలిచింది ముందా, ఎరిగింది ముందా? అందరు చెప్పాలి. ఎరిగింది ముందు, నిర్ణయించింది తర్వాత. ఓకేనా? ఆ తర్వాత పిలిచాడు. పిలిచి ఏం చేద్దాం అనుకుంటున్నాడట? తన కుమారుని స్వరూపములోనికి మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అందరికి అర్థమైందా? మీరందరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎరిగాను. 30 వచనం చదవండి, మీకు అర్థం. తమ్ముడు ఉండు. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను నీతిమంతులుగా తీర్చెను. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ స్టెప్పులు చెప్పాలి ఇప్పుడు. 1, ఫస్ట్ ఏం చేశాడు? ఎరిగాను. 2, నిర్ణయించాను. 3, పిలిచాను. 4, నీతిమంతులుగా చేశాను. 5, ఏం జరిగిపోయింది? ఏం జరగలేదు. కూర్చుతాం.
ఏం జరిగింది, ఏం జరగలేదు. మీ అందరూ వాక్యం వింటున్నారా? కుర్చీలో ఉన్నవారు, ఏం జరిగింది, ఏమి ఇంకా జరగాలి? మోజెస్, ఏం జరిగింది? నన్ను పట్టించుకోలేని ఊరుకుని పోయావా? ప్రైజ్ ది లార్డ్. ఏమి జరిగింది చెప్పండి. చూసి కాపీ కొట్టండి రా. ఏంటి? నో 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 చెప్పండి. ఎరిగెను, నిర్ణయించెను, పిలిచెను, అంతవరకు జరిగింది. 3 జరిగాయి. ఓకే అందరి చేతులు రెడీగా ఉన్నారా? 29-30 వచనాల్లో ఎరిగెను, నిర్ణయించెను, ఇదంతా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కాబట్టి ఆలస్యం లేదు. ఎరిగెను, నిర్ణయించెను, పిలిచెను. బైబిల్ పట్టుకొని చర్చకొచ్చావు, సెటిల్ అయిపోయావు. ఈ స్తంభం దగ్గర ఎప్పుడొచ్చినా గోడ దగ్గరే, ఎప్పుడొచ్చినా స్తంభం దగ్గరే, ఎప్పుడొచ్చినా ఎక్కడో సెటిల్ అయిపోవడం అంతే. అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? అయిపోయిన తర్వాత చర్చకు వచ్చాం కదా, ఏమైపోయాను? నేను మారిపోయాను. చెప్పండి, చర్చకు రాగానే ఏమైపోయాను? మారిపోయాను. మారిపోలేదు నువ్వు? మారిపోయాను. ఇప్పుడు ఇంక మా ఆయన రాలేదు, మా ఆయన మారాలి. మా కొడుకు రాలేదు, మా కొడుకు మారాలి. నా యొక్క కూతురు మారలేదు, మా కూతురు మారాలి. మా ఇంట్లో కుటుంబీకులు అందరూ వస్తలేదు, వారు మారాలి. అంటే నువ్వేమయ్యా? నేను మారాను. ఏం మారావు? మాట మారిందా? బుద్ధి మారిందా? మనసు మారిందా? గుణం మారిందా? స్వభావం మారిందా? బూతులు మారాయా? కోపం మారిందా? సనుగుడు మారిందా? అసూయ మారిందా? ద్వేషం మారిందా? పగ మారిందా? ఈర్ష మారిందా? వారవలేంతనం మారిందా? అసలు ఏం మారింది? చర్చికి వచ్చి సెటిల్ అయిపోయా. నీ ముందు ఇంకా జరగవలసింది, దేవుడు చేయవలసింది 3 చేశాడు. 1, ఎరిగెను. అందరూ చెప్పాలి. ఎరిగెను, నిర్ణయించెను, పిలిచాను. అంతవరకు దేవుడు చేయవలసింది అంతా చేశాడు. రా అని పిలిచాడు, వచ్చావు, ఇంక సెటిల్ అయిపోయా. ఏం వెతుకుతున్నావు? ఈ జీవిత కాలంకి ఏం కావాలో అయ్యే వెతుకుతున్నావు కానీ నీతిమత్వం వెతికావా? దేవుని మహిమని వెతికావా? దేవుని పరిశుద్ధత వెతికావా? దేవుని మనసుని వెతికావా? దేవుని స్వభావాన్ని వెతికావా? దేవుని స్వరూపాన్ని వెతికావా? అసలు నిన్ను ఎందుకు ఎరిగానో తెలుసా? ఎందుకు నిర్ణయించానో తెలుసా? ఎందుకు పిలిచానో తెలుసా? నా కుమారుని స్వరూపము కలిగి ఉండాలని. క్రైస్తవులారా, దేవుణ్ణి నమ్ముకున్న వారులారా, అందరూ యేసు క్రీస్తులాగా మారాలని దేవుడు మిమ్మల్ని పిలిచాను. అర్థం అవ్వలేదా? అర్థమైందా? వినబడలేదా? అర్థమైందా? ఎందుకు పిలిచాను? క్రీస్తు స్వరూపం అంటే యేసయ్యలాగా అంకి వేసుకోవడమా? కాదు. యేసయ్యలాగా ఇలా గెడ్డలు పెంచడమా? కాదు. యేసయ్య ఏ గుణాలతో ఉన్నాడో ఆ గుణాలుగా కలిగి జీవించడమా? ప్రైజ్ ది లార్డ్. గర్విష్ఠమైన నువ్వు వినయపరుడిగా మారిపోవాలి. కోపిష్ఠమైన నువ్వు సహనపరుడిగా మారిపోవాలి. ద్వేషముతో పగతో ఉన్న నువ్వు ప్రేమతో కలిగిన వ్యక్తిగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అర్థమవుతుందా వాక్యం? ఎరచరావుడిని లేపమ్మా, కొట్టు గట్టిగా, వెళ్ళిపోవాలి అన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు దగ్గరకు వచ్చి వెతకవలసినవి ఏంటి? అప్పుడు లాస్ట్లో అంటాడు అక్కడ చూడండి, లాస్ట్ అంటాడు, నీతిమంతులుగా అవ్వాలి క్రీస్తు దగ్గరకు వచ్చి. తర్వాత ఏమవ్వాలి? ఏ మహిమ? నువ్వు క్రీస్తులాగా మారడమే మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మహిమనివ్వడానికి నేను వచ్చాను, ఆ నీతినివ్వడానికే వచ్చాను, ఆ పరిశుద్ధత ఇవ్వడానికే వచ్చాను, ఆ స్వభావం ఇవ్వడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. కానీ మనుషులు, దేవుని మందిరానికి వచ్చిన ప్రజలందరూ ఉన్నారు. కొంతమంది, అందరినీ నేను అన్నను కానీ కొంతమంది, వారికి
సంఘములో విశ్వాసులకు నీ కష్టం పోతుంది, నీ బాధలు పోతాయి, నీ ఇబ్బందులతో నేను తొలగిస్తాడు, నీ మారాను మధురంగా మారుస్తాడు, నీ మారాలాంటి జీవితం మధురంగా మారుతుంది, నీ కష్టాలు నీ కన్నీరు తుడుస్తాడు, దేవుడు నీ ప్రార్థన వింటాడు అనని బాహ్య సంబంధమైనవి ఈ లోకం మట్టుకు జీవించే విషయాల కోసం బోధిస్తున్నారు. నేను కాదని అంటాలే, కానీ అది కొంత మట్టుకే. మొదటి సమయంలోనే చిన్నపిల్లోడికి పాలు ఇవ్వడం మంచిదే, కానీ పెద్దోడైనప్పుడు కూడా కాదు. గోరుముద్దలు చిన్నప్పుడు కానీ పెద్దయినప్పుడు కాదు. ఆలు ఎలిమెంటరీ స్కూల్లో కానీ పెద్దోడైనప్పుడు కాదు. నీ బోధ మారాలి, మన బోధ మారాలి. ఈ జీవిత కాలం మట్టుకే కాదు సంఘాన్ని నడిపేది. క్రీస్తు దగ్గరికి మహిమ కొరకు నడపాలి సంఘాన్ని. క్రీస్తు స్వరూపం ధరించడానికి సంఘాన్ని నడపాలి క్రీస్తు దగ్గరికి. క్రీస్తు నీతి పొందాలని సంఘాన్ని ఒత్తిడి చేయాలి. క్రీస్తు స్వరూపంలోకి మారాలని సంఘాన్ని ఒత్తిడి చేయాలి. లోకం దగ్గర నుంచి వస్తావా, క్రీస్తు దగ్గరికి తెస్తావా? లోకస్తులు ధనవంతులాగా మారుస్తావా, క్రీస్తులాగా మారుస్తావా? లోకంలో ఉన్న గొప్పవారిలాగా మారుస్తావా, సంఘాన్ని క్రీస్తులాగా మారుస్తామా మనము? విశ్వాసులారా, ఏ బోధ కావాలి నీకు? ఏ బోధ కావాలి? క్రీస్తులాగా మారవా? క్రీస్తులాగా మారవా? యేసు వచ్చింది తన బిడ్డలను, అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలను, అందరూ ఆదాము పిల్లల్లాగా ఉంటే. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి, ఎవరు పిల్లల్లాగా ఉన్నారు? అందరూ ఆదాముకున్నవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరికి అర్థం లేదా? ఆదాముకున్నవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నాయి? అయ్యో మాట్లాడరండి. కుర్చీలో ఉన్నవారు ఎవరి దగ్గర ఉన్న ఆదాం బుద్ధులు? అబద్ధమాడుట, గర్వము, హెచ్చించుకున్నట, డంబము, అన్యాయం, మోసం. ఇంకో మాట చెప్పనా? దేవుణ్ణి వదిలి లోకంలో తిరగడం. ఆదాము పండు తినక మునుపు ఎక్కడున్నాడో తెలుసా? దేవునితో ఉన్నాడు. పండు తినిన తర్వాత ఎక్కడున్నాడో తెలుసా? లోకముతో ఉన్నాడు, దేవుణ్ణి వదిలాడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి వదలడమే ఆదాం బుద్ధి. కొత్తగా ఒక మాట అంటారు కొంతమంది, సోమవారం నుండి శనివారం వరకు నీ పని చేసుకో, ఆదివారం మాత్రం చర్చికి రా. ఎప్పుడది? హలో 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 ఎప్పుడండి అది? సోమవారము నుండి శనివారం వరకు ఏం చేస్తావు? పని చేసుకో. నీ భార్య బిడ్డల కొరకు, నీ కష్టాల కొరకు, నీ బాధల కొరకు, నీ శ్రమల కొరకు పని చేసుకో. ఆదివారం మాత్రం, సోమవారం ఒక దేవుడికి, మంగళవారం ఒక దేవుడికి, బుధవారం ఒక దేవుడికి, ఆదివారం యేసుబాబులకి. మీకు అర్థం లేదు ఎవరికి? ఆదివారం ఎవరికి? లక్ష్మీవారం ఒక ఆయన వెళ్ళిపోతాడు ఇంకో గుడికి. వీళ్ళు ఆదివారం ఉన్నప్పుడు బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతారు. ఓ ఇది ఆదివారం కదా, ఆదివారం భక్తులు. క్రీస్తులో అంతేనండి, అంతేనా? ఆదివారమేనండి క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి? నో, అనుదినము, ప్రతిదినము. ఆదాము పండు తినక మనుపు ప్రతిదినము, ఆదాము పండు తినక మునుపు ప్రతిదినము. పండు తినిన తర్వాత దేవుడితో సంబంధం లేదు. ఈ రోజున బైబిల్తో సంబంధం లేదు కదా, ప్రార్థనతో సంబంధం లేదు కదా, దేవునితో సహవాసం లేదు కదా. ఈ లోకము ఈ లోకము ఈ లోకము ఈ లోకము. అందరికీ అర్థమవుతుంది. ఈ యొక్క రాత్రికాల సమయం అందా క్రీస్తు దగ్గరకు వచ్చింది ఈ జీవితకాలం మట్టుకు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు నాకు వాక్యం అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎంత దేనికోసం రావాలి క్రీస్తు దగ్గరికి? క్రీస్తు మహిమను పొందడానికి. మహిమను పొందాలి అని అంటే మొదట ఏమవ్వాలి? పాపము నుండి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియమైన దైవ జనాంగమా, జాతిగానండి, యేసుక్రీస్తు శక్తిమంతుడా, శక్తిమంతుడా. ఎంత శక్తిమంతుడు అనంటే క్షణాలలో నీ స్థితిని మార్చగలడా. నీవు ఆరాధిస్తున్న దేవుడు రక్షకుడు, విమోచకుడు, ప్రాణం పెట్టినవాడు, అమూల్యమైన రక్తాన్ని కార్చినవాడు ఎంతటి శక్తిమంతుడంటే నీ స్థితి అంతా మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితి అంతా, నా స్థితి అంతా మార్చగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బైబిల్ గ్రంథంలో చిన్న చిన్న పాయింట్లు, చిన్న చిన్ని అన్నీ రాయలేదు, చిన్న చిన్నవి రాశాడు. సమ్మర స్త్రీ అని ఒక స్త్రీని గురించి రాశారు. సౌలు పౌలుగా మారినట్టుగా రాశారు. జక్కయ్య అబ్రహాం కుమారుడిగా మారినట్టుగా రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనమంతా పాపి అంటున్నారు జక్కయ్యని. క్రీస్తు అంటున్నాడు కాదు, పాపి కాదు, ఇతడు అబ్రహాము కుమారుడు అంటున్నాడు. జక్కయ్య ఎవరట? పాపి అయిన వాడి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. వెళ్ళి కొద్ది సమయం ఆయనతో గడపగా ఆయనలో గొప్ప వేదన బయలుదేరింది. ఈ అన్యాయ సొమ్ము నాకెందుకు, ఈ పాపము నాకెందుకు, ఈ అబద్ధం నాకెందుకు, ఈ మోసం నాకెందుకు, ఈ అన్యాయం నాకొద్దు, ఈ యొక్క చెడుతనం నాకొద్దు, ఈ దురాశ నాకొద్దు, ఈ ధనాపేక్ష నాకొద్దు అని ఆయన అవన్నీ వదిలిపెట్టి, ఇప్పుడు చెప్పనా, ధనమొద్దు, నువ్వు కావాలి. ఎవరు కావాలి జక్కయ్యకి? అంతవరకు ఏది కావాలి? ధనం కావాలి. ఇప్పుడు ఎవరు కావాలి? మీరు మాట్లాడరే? ఇప్పుడు ఎవరు వద్దు? ధనమొద్దు, ధనమొద్దు. ధనమొద్దని ఏం చేశాడు? పిల్లల పేరు మీద రాశాడా? పిల్లల పేరు మీద రాశాడా? పెద్ద కొడుక్కి రే భూమి, ఎకరం, ఇల్లు, ప్రైజ్లో రాశాడా? రాయలేదు. అంత అమ్మేసి చెప్పండి. నాలుగంతలు ఇచ్చేసి ఎవరిని పట్టుకున్నాడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఒక మాట చెప్పనా? నిజముగా నువ్వు ఆయనను వెతికితే నీ జీవితంలో ఆ కార్యం చూస్తావు. అందరూ అందరూ ఆయన వెనకాతలు వస్తున్నారు. నిజముగా వెతుకుతున్నాడు జక్కయ్య. బోటకముగా కాదు, నీలాగా నాలాగా కాదు. ఆయన ఎవరో చూడాలి, ఆయన శక్తి ఏంటో చూడాలి, ఆయన మహత్యం ఏంటో చూడాలి, ఆయన ప్రభావం ఏంటో చూడాలి, ఆయన దైవత్వం ఏంటో చూడాలి. ఆయనను గురించి ఎన్నో వింటున్నాను, ఆయనను చూడాలి అని చెప్పి ఆయన అడుగుపెట్టాడు. నాకు తెలిసిన సత్యం అదే. ఆ రోజు తన పనులు, తన సంపద వదిలిపెట్టి ఆయనను వెతుకుతున్నాడు. వెతికే వారికి దొరుకుతాడు ఆయన, వెతికే వారికి దొరుకుతాడు ఆయన, వెతికే వారికి దొరుకుతాడు ఆయన. దప్పికొనిన వారికి దప్పిక తీరుస్తాడు ఆయన, దప్పికొనిన వారి దప్పిక తీరుస్తాడు ఆయన. ఆయన దప్పిక ఏంటి? నాకు యేసు కావాలి. ఆయన వెతుకుతున్నది ఏంటి? నాకు యేసు కావాలి. నేను ఒక మాట అడిగినా, ఇప్పుడు నీకు మహిమ కావాలా, నీకు నీతి కావాలా, నీకు పాపం నుండి విడుదల కావాలా, నీకు విమోచన నిజముగా కావాలా? అలాంటి దురాశపరుడు, అలాంటి అబద్ధికుడు, అలాంటి మోసగాడు, అలాంటి అన్యాయస్తుడు క్షణములో స్థితి మారింది. పైరూపం కాదు, పడిపోతావు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్షణములో ఏం జరిగింది? స్థితి మారింది. రూపం మారలేదు, స్థితి మారింది. చెప్పండి, మందేమైంది? మందేమైంది? రూపం మారింది. మాట్లాడండి. ఏం మారింది? రోల్డ్ గోల్డ్ పోయి 10 తులాలు వచ్చింది. పాక పోయి భవనం వచ్చింది. సైకిల్ పోయి కారు వచ్చింది. చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు ఎంత దేవుని వచ్చిందండి. ఈ లోక మహిమనిస్తానన్నది సాతానుడు. వాళ్ళు మాట్లాడరండి. ఈ లోకంలో సంపాదించింది అంత ఏ మహిమ? ఏ మహిమ?
నువ్వు పొందడానికి సాతానమయం పొందడానికి వచ్చావా, క్రీస్తుమయం పొందడానికి వచ్చావా? అయ్యో మాట్లాడండి. కొండ మీదకు తీసుకుని వెళ్ళిపోయి, ఎత్తైన స్థలాన్ని తీసుకుని వెళ్ళిపోయి, ఇదంతా ఇచ్చేస్తాను కిరణ్ పాలు. ప్రైజ్లా హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి. విక్టర్ పాల్ గారు, కిరణ్ పాల్ గారు సాక్ష్యం చెప్పండి. లోక గారు అంటే ఏం సాక్ష్యాలు, ఏం సాక్ష్యాలు ఇవి, ఏం సాక్ష్యాలు చెప్తున్నారు ఈ రోజున? ఏంటి ఎంత పేదరికంలో ఉండి వచ్చామండి, నాకు యేసు లోక మహిమనిచ్చాడండి. మాట్లాడండి. ఏంటి ఏంటి ఎంత అవమానపరచబడ్డానని. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సరైన వస్త్రం లేక, సరైన ఆభరణం లేక అందరూ చాలా చీపుగా చూచేవారు, చాలా చిన్నతనంగా చూచేవారు, ఎన్నిక లేకుండా చూచేవారు, చాలా విలువ లేకుండా చూచేవారు. అలాంటి స్థితిలో నేను చాలా బాధపడేవాడిని, సిగ్గుతో వెళ్ళేదాన్ని పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, అన్నిటికీ. కానీ ఇప్పుడు ఈ చీర ఖరీదు ఎంత అనుకున్నావు? 5,000. ఈ తాడు ఎంత అనుకున్నా? నేను ఊహించలేదు ఎంత తాడేస్తాను అని ఊరేసుకోవడానికి. ఏ మహిమ? క్రీస్తుని దగ్గరికి వచ్చింది లోక మహిమ కొరక, క్రీస్తు మహిమ కొరక. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు అంటాడు, నా మహిమను పొందండి అని నిన్ను పుట్టించాను, నిన్ను ఎరిగాను, నిన్ను నిర్ణయించాను, నిన్ను పిలిచాను నా మహిమ పొందడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మహిమను ఇవ్వడానికి వస్తే సాతానుడు వచ్చి అంటాడు, ఆయన కాదు నేను ఇస్తాను, నా మహిమను ఇస్తాను, నా మహిమను ఇస్తాను. నువ్వు సాగిలు పడితే చాలు, భవనాలు కాదు, ఆస్తులు కాదు, సంపదలు కాదు, ఎన్నైనా ఇస్తాను. మాట్లాడండి. మీకు ఎవరికి అర్థమవుతలేదా? ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి, ఏం కావాలి? లోక మహిమ కావాలా, క్రీస్తు మహిమ కావాలా? క్రీస్తు మహిమ గట్టిగానండి. ఏం కావాలండి? క్రీస్తు మహిమ అయితే డాక్టర్ గారు ఆయన షాప్లో ఉంటారు, మీరు మీ పొలాలకు వెళ్ళండి, ఆదివారం చర్చి మానేసేయండి. ఎక్కువ డబ్బులు సంపాదించాలి కదా, కష్టాలు పైకి రావాలంటే ఏం చేయాలి? చర్చి కూడా పక్కన పెట్టాలి కదా. ఎన్నో పనులకు వెళ్ళిపోతే అప్పుడు డబ్బులు వస్తాయి కదా, అంతేనండి. క్రీస్తు మహిమ రావాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. లోక మహిమ కావాలంటే ఆదాములాగా లోకంలో పరిగెట్టాలి. ఏదైనా తోటను వదిలిపెట్టి లోకంలో పరిగెట్టాలి. లోక మహిమ కొరకు ఆదాము పరిగెట్టాడు. ఆదామా నీకేం కావాలి? లోక మహిమ కావాలి. క్రీస్తు నీకేం కావాలి? లోకమొద్దు, తండ్రి మహిమ నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదాము పరిగెక్కడికి? లోకమంతా. క్రీస్తు రెండవ ఆదామైన కడపటి ఆదాము పరిగెక్కడికి? దేవుని మహిమ, ఆ మహిమతో నింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగను గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు ఆయన యొద్దకు వచ్చిన వారు, ప్రైజ్ ది లార్డ్, మొదటి నుంచి చెప్పుకున్నా, ఆయన పాపులను, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్ప, జక్కైని అబ్రహాం కుమారుడిగా మార్చినవాడు, సమరయ స్త్రీని ఆయన ఒక నీతిమంతురాలుగా మార్చినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంచుకున్నది మామూలు వాళ్ళని ఎంచుకోలేదండి, మామూలు వాళ్ళని ఎంచుకోలేదు. సౌలు అన్నవాడికి వాక్యం చెప్పడానికి ఎవడు ముందుకెళ్ళడు. అలాంటి వాడిని పట్టుకుని దర్శించాడు, ఒక నూతన సృష్టిగా మారిపోయాడు. ఆ యేసే ఈ రోజున మన దేవుడై ఉన్నాడు. ఆ సౌలు రక్షణ పొందడమే కాదు, పాప క్షమాపణ పొందడమే కాదు, మారు మనసు పొందడమే కాదు, ఆయన అంటాడు నా నిరీక్షణ ఏంటో తెలుసా? నిత్య జీవం పొందాలి. నేను చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునర్ధానము
చాలు 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 చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విధము చేతనైనను, అందరూ ఒకసారి చెప్తారు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానము కలగవలనని. ఒరే తల్లులు మీరు ఇంక తీయకండి, ఉండండి. అందరు గట్టిగా చెప్పండి, ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానము. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ చాలా జాగ్రత్తగా. పునరుద్ధానం అనేది ఒకటి ఉంది, చెప్పండి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు ఒక రోజున ఆకాశ మధ్యమునకు రాబోతున్నారు. యేసుక్రీస్తు వారు ఆకాశ మధ్యమునకు రాబోతున్నారు. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ ఆకాశ మధ్యమునకు. గట్టి కొట్టమ్మా, గట్టి కొట్టమ్మ. ఏ చర్చి నుండి వచ్చిందో తెలీదా తల్లి? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆ పాస్కర్ ఏ పాస్కర్ అమ్మా? ఏమన్నా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వస్తారు? పరలోకము నుండి ఆకాశ మధ్యమునకు వస్తారు. అందరు గట్టిగా హల్లెలూయా. ఎవరిని తీసుకుని వెళ్ళడానికి? చెప్పండి, ఎవరిని తీసుకుని వెళ్ళడానికి? ఎవరిని తీసుకుని వెళ్ళారు? చర్చికి వెళ్ళిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళడానికి. అంతేనంటారా? అంతేనా? చెప్పాలి. ఎవరిని? ఎవరిని? ఆ మాట కరెక్ట్ కాదు, చెప్పండి. దేవుని. ఓకే, ఇంకేం చెప్తావా? దాని మీద నిలబడి ఇంతవరకు మాట్లాడాం కాబట్టి మహిమ అన్నావు. అమ్మా పరిశుద్ధుల్ని. ఇంకేం చెప్తావు? ఇంకేం చెప్తారు? ఎవరిని తీసుకుని వెళ్తారు? ఎవరిని తీసుకుని వెళ్తారు చెప్పనా? పాపము నుండి విడుదల పొందిన వారిని. వారి దగ్గర ఏముండకూడదు? వారి దగ్గర ఏముండకూడదు? అంతా చెప్పండి, ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర ఏముండకూడదు? పాపము లేకుండా చనిపోయారు. పాపం లేకుండా ఏమయ్యారు? వారు బ్రతికుంటుండగా నీతిమంతులు కాదు, వారు పుట్టుకతో పాపులు. కానీ చర్చికి వెళ్ళి, అమ్మా తల్లి వెనకనున్నవారు గమనించాలి. చర్చికి వెళ్ళి వారు వెతికింది పాపం నుండి విడుదల కొరకు. ఆక్రందం చేశారు. దేవా నాలో ఉన్న పాపం తొలగించు, నాలో ఉన్న పాపపు గుణాలు తొలగించు. వారు ఈ లోకంలో అనేక విషయాలకు నష్టపోయి పవిత్రత పొందడానికి, క్రీస్తు ఇచ్చే నీతిని పొందడానికి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎక్కువ చెప్పడానికి ఉంది కానీ చెప్పను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నికోదేము అన్నాడు కదా. నికోదేము తెలుసా? ఎంతమందికి తెలుసు? నికోదేము, యోహాను సువార్త 3 నికోదేము తెలుసా? ఆయనని యేసుక్రీస్తు వారు ముసలితనంలో ఆయన దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యం చూడవు, పరలోక రాజ్యం ప్రవేశించవు అన్నారు. చెప్పండి, పరలోక రాజ్యం చూడవు. ఆయన మామూలు అంటారా? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనండి. అంటే ఒక పాస్టర్ గారు ముసలితనంలో ఉన్నారు. ఆ ముసలితనంలో ఉన్న పాస్టర్ గారిని చెప్పండి, ముసలితనంలో పాస్టర్ గారిని ఏమనాలి? సీనియర్ పాస్టర్ గారు అనాలి. ఏమనాలి? నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని ఏమనాలి? జూనియర్. ప్రైజ్ ది లార్డ్. సీనియర్ పాస్టర్. ఆ పాస్టర్ గారిని పట్టుకుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నువ్వు పరలోక రాజ్యం చూడవు, ప్రవేశించు. ఆయన ఎవరు అంటే ఒక అబద్ధం ఆడలేదు, ఒక దొంగతనం చేయలేదు, ఒక వ్యభిచారం చేయలేదు, ఒక మోసం చేయలేదు, విశ్రాంతి దినం ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు.
మన నీతి బోధలు బోధిస్తున్నాడు. అలాంటి వాడిని ఆయన ప్రజలందరూ పరిశుద్ధుడంటే యేసు అంటాడు, నువ్వు పరిశుద్ధుడివే కానీ నీతిమంతుడివి కాదు. ఎవరు? అందుకే ఆయన అంటాడు, నా నీతిని నా రాజ్యమును అన్నాడు. ఏమన్నాడు? నా పరిశుద్ధత అనలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంది? యూదుల దగ్గర ఉంది పరిశుద్ధత. ధర్మశాస్త్ర సంబంధంగా వారు ఎవరు? పరిశుద్ధులు. కానీ క్రీస్తు ఇచ్చింది నీతి, నా నీతి. ఈ నీతే ఏదైనా తోటలో ఆదం పోగొట్టుకున్నాడు. ఇందాకలే చెప్పాను, మహిమ అంటే ఏంటంటే నీతి, మహిమ అంటే ఏంటంటే యథార్థత, మహిమ అంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి వెతకమంటున్నాడు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈయన పరిశుద్ధత కలిగి ఉన్నాడు కానీ క్రియల మూలముగా పరిశుద్ధుడు కానీ అని చెప్పాలి అని అంటే ఆత్మలో చచ్చిపోయినోడు, ఆత్మ పుట్టలేదు. అందుకే పుట్టు అన్నాడు. బోధకుడివే ఆత్మలో పుట్టు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సర్లేండి. కాబట్టి క్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరము ప్రతి పాపం నుండి విడిపింపబడడానికి ఆయన శిలువ దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరము కూడా. నేను ఒకటే చెప్తాను, పౌలు భక్తుడి ఆశ ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? క్రీస్తు మధ్యాకాశానికి వచ్చిన బోర ఊదినప్పుడు నేను లేపబడి ఆయన ఎదుర్కోవాలి. ఇదే నా నిరీక్షణ. ఇప్పుడు ఇందాక చదివించాను కదా, అందులో ఉన్న నిరీక్షణ కోసం మాట్లాడుతున్నా. ఈ జీవిత కాలం మట్టుకే కాదు క్రీస్తు దగ్గరకు వచ్చింది, మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అనంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు దగ్గరకు మనం వచ్చి మన పాపము నుండి మనం విడుదల పొంది, మన చెడుతనము నుండి మనం విడుదల పొంది, మన దుష్టత్వం నుండి మనం విడుదల పొంది, మన అపవిత్రత నుండి మనం విడుదల పొంది, మన శరీర క్రియల నుండి మనం విడుదల పొంది, ఆయన నీతిని ధరించి, ఆయన స్వరూపాన్ని ధరించి, ఆయన మహిమను ధరించి, ఆ మహిమ నుండి పొందుతూ మనం ప్రయాణం చేస్తూ ఉంటే, మరణం వచ్చింది అనుకోండి వెళ్తాం, లేదా సజీవునికి ఉన్న వాళ్ళకి ఆయన వచ్చారనుకోండి తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘం ఇప్పుడు దేనికోసం ఆశపడాలి? భూమి మీద ఉన్న వాటి కొరక, క్రీస్తు ఇచ్చే మహిమ కొరక, క్రీస్తు ఇచ్చే నీతి కొరక, క్రీస్తు ఇచ్చే పరిశుద్ధత కొరక, క్రీస్తు ఇచ్చే విమోచన కొరక. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభురాత్రుడు భోజనం తీసుకునే వాళ్ళే నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్తీసాలు తీసుకున్నా నాకు తెలుసు. కానీ ఒక్కరు కూడా అబద్ధం మానలేదు, ఒక్కరు కూడా సినిమా మానలేదు, ఒక్కరు కూడా సీరియల్ మానలేదు, ఒక్కరు కూడా. నా మాట అర్థమైందా? మాట్లాడండి. ఏం పోగొట్టుకున్నావు? అప్పులు పోగొట్టుకున్నాను. అబద్ధం పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? రోగాన్ని పోగొట్టుకున్నావు. భూతులు పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? కష్టాలు పోగొట్టుకున్నాను. కానీ గర్వాన్ని పోగొట్టుకున్నావా? ఆలోచించండి దైవ జనాంగమా, ఆలోచించండి. ఈ రోజున సంఘం ఎక్కడుంది? ఇప్పుడు నేను చెప్తాను, ఆకాశ మధ్యానికి యేసు వచ్చాడనుకో, ఇప్పుడే ఎంతమంది పునరుద్ధానం పొందడానికి రెడీగా ఉన్నారు? నా మాట అర్థం అవ్వలేదా? ఇక్కడున్నవారు విక్రపాల్ గారు చర్చి, నాకు పేర్లు మీలిగే తెలుసు, అందుకే అన్నాను, ఏమనుకోవద్దు, ముందు కూర్చున్నామని. కిరణ్ పాల్ గారు చర్చి ఉంది, మీ చర్చి ఉంది కదా, మీ చర్చి, ఏం చర్చి ఉంది, సామీల్ గారు చర్చి. ఎంతమంది అండి ఎత్తబడతారు మీ చర్చెస్లోనండి? దేవుడిచ్చిన పరిచర్యలు నా దగ్గర మాత్రం ఒక్కరు ఎత్తబడరు. మీ చర్చెస్ నుండి ఎంతమంది పునరుద్ధానం పొందుతారు? నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు ఎదురు చూస్తామంటే, పౌలు భక్తుడు అంటాడు, ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానము
పునరుద్ధానం లేకపోతే ఏం జరుగుతుంది? తీర్పుకి వెళ్తారు, నరకానికి వెళ్తారు. పునరుద్ధానం పొంది పునరుద్ధానం పొందితే నిత్య జీవం పొందుతారు. ఎంతమందికి నిత్య జీవం కావాలి? ఎంతమందికి నిత్య జీవం కావాలి? నేను పరలోకి ఎవరు వెళ్తారో అంటలేదు. ఈ బ్రతుకుంటుండగానే నీవు ఒక నిరీక్షణ ఏంటంటే, నాకు ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా కాదు, యుగ యుగాలు. ఎప్పుడండి? ఎంతకాలం అండి? యుగ యుగాలు. ఆ నిత్య జీవం, శాశ్వతమైన జీవం. దేవునికి స్తోత్రం. ఇంకా స్థిరమైన జీవం అక్కడ ఉంది. అది పొందుకోవడానికే నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను. అందుకే నా పాపం నుండి విడుదల పొందాను. అందుకే ఆయన నీతిని వెతికాను. అందుకే ఆయన మహిమను వెతికాను. ఆయన రూపాన్ని ధరించాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. పరలోకానికి వెళ్తే అక్కడ ఎవరు దొరుకుతారు అని అంటే, క్రీస్తు స్వరూపం కలిగిన వారు దొరుకుతారు. చెప్పండి. పెంతెకొస్తోళ్ళు దొరకరు, బాప్టిస్టోళ్ళు దొరకరు. చెప్పండి. ఏ చర్చలు దొరకరు. ఎవరు దొరుకుతారు? క్రీస్తు స్వరూపం కలిగిన. క్రీస్తు స్వరూపం ఎక్కడ సంపాదించారు? భూమి మీద ఉంటుండగా. భూమి మీద ఉంటుండగా ఏం పోగొట్టుకున్నాడు పౌలు? ఈ లోకం అంతటిని పెంటగా ఎంచుకున్నాను క్రీస్తులాగా మారాలని. క్రీస్తులాగా మారాలని, నేను క్రీస్తులాగా మారాలని. ఆయన ప్రేమించినట్టుగా ప్రేమించాలని, ఆయన క్షమించినట్టుగా క్షమించాలని, ఆయన విధేయత చూపినట్టుగా విధేయత చూపాలని, ఆయన దీనుడైనట్టుగా నేను దీనుడు అవ్వాలని, ఆయన లోకం నుండి వేరైనట్టుగా నేను వేరవ్వాలని. యేసు నా యందు లోకం లేదన్నాడు. పౌలు కూడా చెప్తాడు, నా యందు లోకం లేదన్నాడు. క్రీస్తు అంటాడు, నాలో శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవముడమ్మం లేదు అంటాడు క్రీస్తు. పౌలు అంటాడు, నాలో శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవముడమ్మం లేదు. మీకు కష్టమైన భక్తి చెప్తున్నానా? కాదు, మీరు నిర్లక్ష్య పెట్టింది చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇన్ని సంవత్సరాలు మీరు నిర్లక్ష్య పెట్టారు, ఇన్ని సంవత్సరాలు మీరు పక్కన పెట్టారు. అందుకే పౌలు అంటాడు, ఎబ్రీ పత్రికలో అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం పెంటని వెతుకుతున్నారు. క్రీస్తు దగ్గరకు వచ్చి పెంటని వెతుకుతున్నారు. నిత్య జీవాన్ని వెతుకుతా లేదా? క్రీస్తు దగ్గరకు వచ్చి నీతిని వెతుకుతా లేదు? క్రీస్తు దగ్గరకు వచ్చి పాప విముక్తి పొందుతా లేదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, క్రీస్తు లోకాన్ని ఇవ్వడానికి వచ్చాడా, పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడా? అంతేనంటారా? ఈ లోకంలో ఉన్నవి ఇవ్వడానికి వచ్చాడా, పైన ఉన్నవి ఇవ్వడానికి వచ్చాడా? ఇంకో చెప్పనా, ఆయనే ఇచ్చేసుకోవడానికి వచ్చాడు. ఆయనవన్నీ నీకు ఇవ్వడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? చర్చికి వచ్చి క్రీస్తు దగ్గరకు వచ్చి ఏం చేయాలి? పాపము నుండి జక్క ఏం పొందాడు? పాపం నుండి సమరీ స్త్రీ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడి వదిలేశాడా? అయిపోయిందా? స్టెప్ అయిపోయిందా? నీతిమంతుడైన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మహిమలోకి వెళ్ళాడు. ఆ మహిమ నుండి ఇంకెక్కడికి వెళ్ళాడు? మొత్తానికి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? నేను క్రీస్తును పోలి. ఆదాం పిల్లలందరూ ఆదాము గుణాలతో ఉన్న వాళ్ళతో, ఆదాం పిల్లలందరూ ఆదాం గుణాలతో ఉన్నారు. క్రీస్తు పిల్లలందరూ క్రీస్తు గుణాలతో ఉన్నారు. ప్రైజ్లో చెప్పండి. ఆదాం పిల్లలందరూ పిల్లల్లాగా ఉన్నారు. క్రీస్తు పిల్లలందరూ, మీరందరూ ఎవరు? దేవుడి బిడ్డలే కదా. హలో హలో, మీరెవరు? ఆదాం పిల్లలా, దేవుడి పిల్లలా? ఎవరి పిల్లలారా? అమ్మా అమ్మా, నాకు వినబడలేదు. మీరు ఎవరి పిల్లలు? హలో, నాకు వినబడతలే. మీరు ఏం చెప్తున్నారు? మీరు ఎవరి పిల్లలు? కుక్కకు పుట్టినవన్నీ, కుక్కకున్న బుద్ధులన్నీ, గొర్రెకు పుట్టినవన్నీ, గొర్రె బుద్ధులన్నీ. మీరు ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలు? నాకేం అర్థమవుతలే. మీరు ఎవరి పిల్లలు?
మీరెవరు పిల్లలు? మీరెవరు పిల్లలు? ఎవరు పిల్లలు? దేవుళ్ళ గర్వం ఉందా? దేవుళ్ళ కోపం ఉందా? దేవుళ్ళ అబద్ధం ఉందా? దేవుళ్ళ అసూయ ఉందా? దేవుళ్ళ స్వార్థం ఉందా? దేవుళ్ళ మోసం ఉందా? దేవుళ్ళ అన్యాయం ఉందా? మరి నీ దగ్గర అవన్నీ ఉన్నాయా? అవన్నీ లేవా? అవన్నీ లేవా? ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఎన్ని అబద్ధాలు ఆడదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి పిల్లలు? ఆదాముకున్న బుద్ధులన్నీ నీలో నింపుకొని సమృద్ధిగా నింపుకున్నా. హల్లెలూయా అన్నావు కదా. నీ కాలు తొక్కినా, నీ మాట ఎత్తి అన్నా, అప్పుడు ఆదాము బుద్ధులు బయటకు వస్తాయి. నీ పేరెత్తితే ఆదాము బుద్ధులు బయటకు వస్తాయి. నీదేమన్నా అంటే ఆదాము బుద్ధులు బయటకు వస్తాయి. నీ జోలుకు వస్తే ఆదాము బుద్ధులు బయటకు వస్తాయి. బొట్టి తీసేసావు కానీ ఆదాము బుద్ధులే ఉన్నాయి. క్రైస్తవ రూపం ధరించావు, ఆదాము బుద్ధులే ఉన్నాయి. కానీ నా దేవుడు శక్తిమంతుడు. ఇదేదో కాదు, ఏదో కథ కాదు, నిజం. ఈ రాత్రిని పట్టుదలతో బ్రతిమాల అడిగితే ఎంతకాలమయ్యా ఈ పాపిష్టి జీవితం, ఈ దుర్బుద్ధులు ఎంతకాలమయ్యా, ఈ దురాశలు ఎంతకాలమయ్యా, ఈ అపవిత్రత ఎంతకాలమయ్యా, నా యొద్ద నుండి తీసివేయి నాయనా అని నువ్వు కన్నీరు కాచి కేకలేస్తే ఈ రాత్రి ఆయన ఆత్మతో నిన్ను తాకుతాడా? ఆయన హస్తం నీ మీదకి దిగి వస్తుంది. ఆయన నిన్ను స్థితిని మారుస్తాడు. ఆయన నిన్ను దర్శిస్తాడు. ఈ రోజున వర్షం వచ్చిన దేవుడు ఈ స్థలమునకు తీసుకుని వచ్చాడు. ఈ రోజున నువ్వు ఆదాము బిడ్డగా వచ్చావేమో కానీ క్రీస్తు బిడ్డగా ఈరోజు ఈ స్థలము నుండి వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. నీలో శరీర క్రియలు ముమ్మరముగా ఉండిన, లోకము, లోకాసలు, శరీరాసలు, నేత్రాసలు మెండుగా ముమ్మరముగా ఉండిన నా ప్రభు హస్తం నిన్ను ఈ రోజున తాకితే తొలగిపోతాయి. సౌలు పౌలుగా మారినవాడు నువ్వు కూడా మారిపోతావు. నీ మనసు మారుతుంది, నీ మాటలు మారుతాయి, నీ స్వభావం మారుతుంది, నీ బుద్ధి మారుతుంది, నీ గుణం మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఇక్కడ ఉన్నాడా? యేసు ఇక్కడ ఉన్నాడా? యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నారా? ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారంటే మన స్థితిని మార్చడానికి. మారుస్తాడు. ఇప్పుడు జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? చెప్పరా, జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? అయితే నువ్వు మోగదానగా ఉంటే మాత్రం జరగదు. నువ్వు కన్నీరు కారిస్తేనే జరుగుతుంది. నువ్వు బ్రతిమాలకుంటేనే జరుగుతుంది. నా దేవుడు నన్ను విడిపిస్తాడా? పరలోకమును వదిలిపెట్టినవాడు అందుకే, మహిమను వదిలిపెట్టినవాడు అందుకే, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టినవాడు అందుకే, ఆ కొరడా దెబ్బలు తిన్నది అందుకే, ఆ ముళ్ళ కిరీటం పెట్టబడింది అందుకే, ఆ సిలువను మోసింది అందుకే, ఆ సిలువలో వేలాడింది అందుకే. నిన్ను నన్ను మార్చడానికి, ఆయనలాగా మార్చడానికి. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సప్పుడు లేకుండా లేచి నిలబడండి. ఎవ్వరు బయటికి వెళ్ళకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ జీవితకాలం మట్టికే కాదు యేసు దగ్గరికి రావడం. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు మళ్ళా రాబోతున్నారు. యేసుక్రీస్తు వారు మళ్ళా రాబోతున్నారు ఆకాశ మధ్యమునకు. ఆయన సంఘమును తీసుకుని వెళ్ళడానికి, ఆయన నీతిని ధరించిన వారిని, ఆయన యొక్క పరిశుద్ధతను ధరించిన వారిని, ఆయన మనసును పొందుకున్న వారిని, పాపము నుండి విడుదల పొందుకున్న వారిని తను వధువుగా తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నారు. అందరూ నోరు తెరవండి. దేవా, నేను ఆదాము బిడ్డనయ్యా, నేను ఆదాము బుద్ధులతో ఉన్నానయ్యా, నేను ఆదాము గుణాలతో ఉన్నానయ్యా. అబద్ధము, మోసము, అన్యాయము,
పవిత్రత. అందరూ నోరు తెరుస్తారా? ఈ మధ్యలో జక్కయ్యుంటే పూర్ణ హృదయంతో కేకలేస్తాడు. ఈ మధ్యలో పాపాత్మురాలైన స్త్రీ ఉంటే కొండపోతగా కన్నీరు కారుస్తాడే. నోరు తెరుస్తారా? నోరు తెరుస్తారా? నోరు తెరుస్తావా? సంవత్సరాల నుండి వదులుకోలేకపోతున్నావు. కొన్ని బంధకాల నుండి బయటకు రాలేకపోతున్నావు. చెడు తలంపుల నుండి బయటకు రాలేకపోతున్నావు. అబద్ధము నుండి, మోసము నుండి బయటకు రాలేకపోతున్నావు. నువ్వు తెరుస్తావా? నువ్వెవరివైతావు కాక దేవుని పాదాలు పట్టుకో. దేవా, అందరూ దేవా. వెనకనున్న తల్లులు కొంతమంది ఆవులెద్దలు తీస్తున్నారా? ఎంతకాలమమ్మ సనుగుడు, ఎంతకాలమమ్మ స్వార్థం, ఎంతకాలం వ్యభిచారం, ఎంతకాలం దొంగతనం, ఎంతకాలం లోకాశలు, ఎంతకాలం శరీరాశలు, ఎంతకాలమో. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చింది ఈ జీవితకాలం మట్టు కొరకేనా? ఈ జీవితం కొరకేనా? లేదా ఆయన నీతిని వెతకడానికా? ఆయన ఇచ్చే రక్షణను వెతకడానికా? ఆయన ఇచ్చే మహిమను వెతకడానికా? మనకు ఒక నిరీక్షణ ఉంది. బోర ఊదబోతుంది. ఆ బోర ఊదినప్పుడు ఏ విధమ చేతనైనా నాకు పునరుద్ధానము కావాలి, నా సమాధి తెరవబడాలి, నేను ప్రభువుని కలుసుకోవాలి, యుగ యుగాలు ఆ నిత్య జీవాన్ని అందుకోవాలి, ఆ శాశ్వతమైన రాజ్యాన్ని పొందుకోవాలి, ఆ సుస్థిరమైన రాజ్యంలో అడుగు పెట్టాలి. నోరు తెరవండి, నోరు తెరవండి అమ్మా. ఓ తల్లి, నోరు తెరువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నో ఈ ప్రార్థన కాదు, నువ్వు అలవాటు ప్రార్థన ఇది. నువ్వు అలవాటుగా చేస్తున్నావు ఈ ప్రార్థన. అయ్యా, నువ్వు అలవాటుగా చేస్తున్నావు. లోపల నుండి రానివ్వు అమ్మా. నిజమైన ప్రార్థన. లోకమహిమనిచ్చేవాడు సాతానుడు. క్రీస్తు తన మహిమని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. నీకు లోక మహిమ కావాలా? క్రీస్తు మహిమ కావాలా? నువ్వెవరు బిడ్డవు? నువ్వు నిజమే దేవుడి బిడ్డవు అనుకుంటున్నావు, కానీ కాదు. ఆదాముకున్న బుద్ధులన్నీ నీ దగ్గర లేవా? ఆదాముకున్న గుణాలన్నీ నీ దగ్గర లేవా? అమ్మా, వెనకనున్న తల్లులు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తి ప్రార్థన మొదలు పెట్టండి. ఆటో ఎక్కించగానే ఎక్కేసి వచ్చేసావా? ఆటో రా 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 అని అంటే ఆటో ఎక్కేయమంటే ఎక్కేసి వచ్చేసావా? దేవా, నన్ను పాపము నుండి విడిపోయి. నీ పాపినేంటంటావా? నీలో అబద్ధం పోయిందా? నీలో గర్వం పోయిందా? నీలో సనుగుడు పోయిందా? నీలో ఈర్ష పోయిందా? చెప్పు.
పరిశుద్ధాత్ముడా, 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 దేవా స్తోత్రం.